హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ వరుసగా 3 సార్లు అధికారం రావడం వెనుక ఆ ఓట్లే. బల్దీ ఎన్నికల్లో 45 స్థానాలు గెలవడం వెనుక హిందూ ఓటర్లే. హిందుత్వ నినాదంతోనే ఇంటింటికి మిగతా పార్టీలతోనూ జయశ్రీరామ్ అనిపిస్తాం. హుజురాబాద్ లో కేంద్ర మంత్రి బండి ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ గా తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీని బదనాం చేస్తున్నాయి రామచంద్రరావు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ మీరేమంటున్నారు? హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ అంటూ ఎవరికి? ఈటల రాజేందర్ కౌంటర్ గా హుజురాబాద్ పోయి బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఈటల రాజేందర్ అన్న యొక్క మాటలు బండి సంజయ్ గురించా లేకపోతే వేరే దాని గురించి తెలియదు, కానీ బండి సంజయ్ మాత్రం 100% ఈయన గురించి అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక నేను ఓపెన్గా కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో అసలు చెప్పుకోవడానికి ఏమో క్రమశిక్షణ గల పార్టీ అని అంటారు, కానీ ఇక్కడ అసలు క్రమశిక్షణ లేకుండా ఈరోజు చాలా చాలా దరిద్రంగా పార్టీ నాయకులు ఈరోజు అగ్రనాయకులు ఉన్నారు. సో ఈరోజు మీరు గమనించండి, జూబ్లీస్లో డిపాజిట్ కూడా రాలేదంటే భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. గతంలో వచ్చినటువంటి 25,000 ఓట్లను కనీసం కాపాడుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ. సో ఈ క్రమంలో ఒకసారి గమనించండి, కొంతమంది నాయకులు, కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో సీనియర్లు అని చెప్పుకున్నటువంటి కొంతమంది కనీసం అసలు మోడీ వేవ్ లేకపోతే గెలిచే పరిస్థితి లేదు, మోడీ చరిష్మా లేకపోతే గెలిచే పరిస్థితి లేదన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని అధికారులు తీసుకొస్తామని చెప్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని కంప్లీట్గా కొలాప్స్ చేస్తూ ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ ఎట్లా బాగుపడుతుంది? బాగుపడదు కదా. మా నలుగురు చేతుల్నే ఈ పార్టీ ఉండాలి కదా, నాంపల్లి చుట్టే రాజకీయాలు జరగాలి కదా, గ్రామ స్థాయిలోకి బీజేపీ పోవద్దు కదా, గ్రామ స్థాయిలోకి బీజేపీ పోతే ఈరోజు మా ప్రభావం తగ్గుతుంది కదా అంటూ కొంతమంది వ్యక్తులు, బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు అని చెప్పుకునే వ్యక్తులందరూ కూడా ఈరోజు పార్టీ యొక్క నాశనాన్ని కోరుకుంటా ఉన్నారు. పార్టీని ఎదగనీయకుండా, పార్టీని ఈరోజు నాంపల్లిలో ఉన్నటువంటి ఆఫీసు వేదికగానే కార్యక్రమాలు జరుగుతాయి, కానీ ఆ వేదిక నుంచి ఈరోజు గ్రామస్థాయి దాకా భారతీయ జనతా పార్టీ వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఆ నలుగురు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిపైన ఒకరు బురద జల్లుకుంటూ, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈరోజు చిల్లరగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఇక పాపం సోషల్ మీడియాలో ఉండేటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, అసలు వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క రచ్చ, ఈ యొక్క విభేదాలు చూసి వాళ్ళే తలదించుకుంటున్నారు. పాపం కార్యకర్తలు తలదించుకుని సిగ్గుపడతా ఉన్నారు. అరే ఏంద్రా భయ్, మేము ధర్మం కోసం, దేశం కోసం మేము మా యొక్క సమయాన్ని, మా యొక్క కుటుంబాన్ని అన్నిటిని కూడా వదిలేసి పార్టీ కోసం మేము సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే ఈ దుర్మార్గులందరూ కూడా ఒకరి మీద ఒకరు బురదలుకుంటూ, ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకుంటూ పార్టీని సర్వనాశనం పట్టిస్తూ ఉన్నారు. ఈవెన్ జూబ్లీస్లో ఎన్నికల్లో కనీసం ప్రచారం చేయడం కూడా చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. సో ఇలాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది. అసలు నిజంగా మేము ధర్మం కోసం, దేశం కోసం అంటూ మేము అన్ని కుటుంబాన్ని వదిలేసినాం, మా ఉద్యోగాలను వదిలేసినాం, మా యొక్క సమయాన్ని వెచ్చించి, మా యొక్క యవ్వనాన్ని వెచ్చించి, మా జీవితానంతా కూడా పార్టీ కోసం దారబోస్తూ ఉంటే ఇలాంటి దుర్మార్గులందరూ కూడా ఈరోజు పార్టీని ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారు, ఒకరిపైన ఒకరు విమర్శ చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు పార్టీ కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. సో ఇది ఇప్పటికైనా అసలు నాకు ఏదో అర్థం కాని పరిస్థితి. ఇట్లా ఒకరిపైన ఒక విమర్శలు చేసుకుంటూ ఉంటే పార్టీ ఎట్లా బాగుపడుతుంది? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కార్యకర్తలు ఎవరో ఒకరు అనుకుంటారు కదా, నేను సర్పంచ్గా పోటీ చేయాలి, గెలవాలి, నాకు సపోర్ట్ పార్టీ అధిష్టానం ఉండాలి అని అనుకుంటారు కదా. మరి ఆ సర్పంచ్ పోటీ చేసేటువంటి ఎవరైతే బీజేపీ కార్యకర్తలుడో మరి ఆయనకి ఏ విధమైనటువంటి సహాయం చేద్దాం, ఏ విధంగా ఈ సర్పంచ్లో భారీ సర్పంచ్ గెలిపించడానికి మనం ఏ విధమైన ప్రయత్నాలు చేద్దాం? ఒక్క రివ్యూ జరిగిందా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఈ స్థానిక సంస్థ ఎన్నికల గురించి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా జూబ్లీస్ అయిపోగానే రంగంలోకి దిగింది. ఇక సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమని చెప్పేసి కార్యకర్తలతో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా పర్యటనలు చేయడానికి కూడా సిద్ధమైపోయారు. కార్యకర్తల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కానీ కొంత వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దీనిపైన ఒక రివ్యూని పెట్టిందా? కార్యకర్తలు అలర్ట్ చేసిందా? ఎవరెవరు ఉన్నారు జిల్లా అధ్యక్షులందరూ కూడా సమర్థవంతమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయండి అని చెప్పేసి ఏమైనా ఆదేశాలు జారీ చేసిరా? ఉన్నాయా ఏమన్నా? అసలు ఏమైనా పార్టీ కార్యకర్తల కనీసం కార్యవర్గ సమావేశం జరిగిందా? ఆ కార్యవర్గ సమావేశంలో ఆ సర్పంచ్ ఎన్నికలపైన ఎలాంటి స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం, ఏ విధంగా గెలిపిద్దాం అని చెప్పేసి ఒక స్ట్రాటజీ ఉందా? ఏదీ లేదు. కంప్లీట్గా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ
పార్టీని సర్వనాశనం చేసుకున్నారు. సో తెలంగాణ అనేది చాలా విభిన్నమైనటువంటి ప్రాంతం, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో అంత ఈజీగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తుందని అయితే అనుకోకండి. ఒకవేళ వస్తుంది అనుకుంటే 100% మీరు రిగ్గింగ్ ట్యాపింగ్ చేసినట్టే అర్థమవుతూ ఉంటుంది. నిజంగా రావాలి అనుకుంటే దాని వర్క్ వేరేలా ఉంటుంది. అంత సీరియస్ వర్క్ మీ దగ్గర కనబడతలేదు. ఒకరు అసలు ఎంపీల మధ్య ఎంపీలు అసలు ఎక్కడో తెలుస్తలేదు, ఎమ్మెల్యే ఎక్కడో తెలుస్తలేదు, అసలు వాళ్ళు పార్టీ ఆఫీస్కి వస్తారో తెలుస్తలేదు, పార్టీ కోసం పార్టీ బలోపేత కోసం కష్టపడుతుందో తెలుస్తలేదు, ఏదీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులు, ఒక 4-5 వ్యక్తులు పార్టీని మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కనీసం ఎంపీ వస్తే విలువ ఇవ్వరు, ఎమ్మెల్యే వస్తే విలువ ఇవ్వరు. అలాంటి వ్యక్తుల ఆధిపత్యంలో ఈరోజు మేమెందుకు పోవాలని చెప్పేసి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు బయట ఉన్నారు. ఇప్పుడు కాటిపల్లి వెంకటరామారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే అసలు ఆయన పార్టీ ఆఫీస్ పోతున్నాడా? పాల్వాయి హరీష్ బాబు పార్టీ హౌస్ పోతున్నాడా? ఇలా ఎవరైతే ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి పోతున్నాడా? నిజామాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు ధన్పాల్ సురేన్ ఆయన పోతున్నాడా? ఎవరు పోతున్నారు? నిర్మల్ ఎమ్మెల్యే ఎవరై అంటే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆయన ఎప్పుడైనా పోయిండా పార్టీ ఆఫీస్కి? ఇంత అసలు కనబడుతున్నాడా? ఏది లేదు. ఇప్పుడు ఎంపీలు ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, రఘునందన్ కానీ, అరవింద్ కానీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళ ఎవరన్నా పోతున్నారా? ఎవరు పోతలేరు. పార్టీ ఆఫీస్ పోవాలంటే వీళ్ళు ఈ పనికి మాల 10 ఓట్లు కూడా పడవు. వీళ్ళు చెప్తే మేము వినాలనా? వీళ్ళు మా మీద ఆధిపత్యం చేస్తారు. మాకు తెలియదు ఆ స్ట్రాటజీస్ అని. వాస్తవంగా ఎంపీలు గెలిచినట్టే చాలా పెద్ద స్ట్రాటజీ తెలుసు కదా. వాళ్ళని వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈ 4-5 వ్యక్తులు. మళ్ళీ వాళ్ళకేమో పెద్ద పెద్ద పదవులు ఉంటాయి. మళ్ళీ ఒక్కడు కనీసం సర్పంచ్ పోటీ చేస్తే 10 ఓట్లు రావు. అలాంటి వ్యక్తులు ఈరోజు పార్టీని పార్టీ బాధ్యతలో ఉంటారు, కీ బాధ్యతలో వాళ్ళు వీళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇంత ఘోరంగా భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి. ఇక బాగుపడతానైతే నాకైతే నమ్మకం లేదు. సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కార్యకర్తలు ఎవరో ఒకరు అనుకుంటారు కదా, నేను సర్పంచ్గా పోటీ చేయాలి, గెలవాలి, నాకు సపోర్ట్ పార్టీ అధిష్టానం ఉండాలి అని అనుకుంటారు కదా. మరి ఆ సర్పంచ్ పోటీ చేసేటువంటి ఎవరైతే బీజేపీ కార్యకర్తలుడో మరి ఆయనకి ఏ విధమైనటువంటి సహాయం చేద్దాం, ఏ విధంగా ఈ సర్పంచ్లో భారీ సర్పంచ్ గెలిపించడానికి మనం ఏ విధమైన ప్రయత్నాలు చేద్దాం, ఒక్క రివ్యూ జరిగిందా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఈ స్థానిక సంస్థ ఎన్నికల గురించి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా జూబ్లీస్ అయిపోగానే రంగంలోకి దిగింది. ఇక సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమని చెప్పేసి కార్యకర్తలతో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా పర్యటనలు చేయడానికి కూడా సిద్ధమైపోయారు. కార్యకర్తలను అలర్ట్ చేస్తూ ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కానీ కొంత వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దీనిపైన ఒక రివ్యూని పెట్టిందా? కార్యకర్తలు అలర్ట్ చేసిందా? ఎవరెవరు ఉన్నారు జిల్లా అధ్యక్షులందరూ కూడా సమర్థవంతమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయండి అని చెప్పేసి ఏమైనా ఆదేశాలు జారీ చేసిరా? ఉన్నాయా ఏమన్నా? అసలు ఏమైనా పార్టీ కార్యకర్తల కనీసం కార్యవర్గ సమావేశం జరిగిందా? ఆ కార్యవర్గ సమావేశంలో ఆ సర్పంచ్ ఎన్నికలపైన ఎలాంటి స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం, ఏ విధంగా గెలిపిద్దాం అని చెప్పేసి ఒక స్ట్రాటజీ ఉందా? ఏదీ లేదు. కంప్లీట్గా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీని సర్వనాశనం చేసుకున్నారు. సో తెలంగాణ అనేది చాలా విభిన్నమైనటువంటి ప్రాంతం, గుర్తుపెట్టుకోండి.